హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో బ్లాక్ గ్రేప్స్ గురించి మీకు ఉపయోగాలు చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను. బ్లాక్ గ్రేప్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. లివర్ ఇన్ఫెక్షన్స్ ఉండవు, చక్కగా ఫ్రీ మోషన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే లివర్ హెల్తీగా ఉంటుంది. కిడ్నీలో ఏదైనా స్టోన్స్ ఉన్నా చేసినా ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎక్కువ ఫ్రూట్స్ జ్యూసెస్ అలవాటు చేయండి పిల్లలకి, వృద్ధులకి కానీ పిల్లలకి కానీ. చక్కగా నడి వయసు వాళ్ళు, ఏ వయసు వాళ్ళైనా ఫ్రూట్స్ తినచ్చండి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తినండి. ఎంత ఆరోగ్యం! మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలు వదిలించుకోవడం ఎందుకండి? ఎంత డబ్బు ఉంటే ఆ డబ్బు మంచి పనికి ఉపయోగించండి. పేదవాడి ఆకలి తీర్చడానికి ఉపయోగించండి. ఆరోగ్యంగా ఉండండి. చక్కగా మంచి ఆహారం తీసుకుంటూ, అసలు మీరు ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఆరోగ్యం ఎట్లా వస్తుంది? మనం తినే ఫుడ్ వల్ల వస్తుంది, మనం ఆచరించే నియమాల వల్ల వస్తుంది. ఇవన్నీ ఆచరిస్తూ చక్కగా మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోండి. చక్కగా చిన్నపిల్లలకి హార్ట్ అటాక్లు వస్తున్నాయండి. అసలు ఎందుకు వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? వాళ్ళు ఏం ఫుడ్ తింటున్నారు? మనం ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నాము? ఎంత బాధ అండి. ఒక కుటుంబంలో ఒక బిడ్డను కోల్పోతే ఆ కుటుంబం అంతా ఎంత చిన్న భిన్నం అయిపోతుందో మీకు తెలియటం లేదు. మెయిన్ తల్లి పాత్ర ఉంటుంది చూసారా, చాలా నరకమండి అది. నేను అనుభవిస్తున్నా కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. దయచేసి ఏ తల్లికి అలాంటి కడుపు కోత రావాలని నేను కోరుకోను, రాకూడదని కోరుకుంటాను. కాబట్టి పిల్లలకి ఇలాంటి మంచి ఆహారం అందించండి దయచేసి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఫ్యామిలీ మెంబర్గా. ఒక మంచి సిస్టర్ అనుకుంటారో లేకపోతే తల్లి అనుకుంటారో, ఎలా అనుకున్నా నాకేం బాధ లేదు. మీరు మాత్రం మంచి ఆహారం పిల్లలకి అందించండి, వృద్ధులకు అందించండి. మీరు తినండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ సంపాదించుకోండి. ఎన్ని కోట్లు సంపాదించినా పిల్లలకి ఆరోగ్యం లేకపోతే మీరు సంపాదించిందంతా వేస్టేనండి. నేను ఒక్క మాటలో చెప్తాను. పిల్లలకి అన్ని భోగాలు ఇస్తున్నాం అంటున్నారు, కాదు. అన్ని భోగాలు ఇవ్వటం కాదండి. ఆరోగ్యం, ఆయుష్ రెండు ఇస్తే అన్నీ ఇచ్చినట్టేనండి. అవునంటారా కాదంటారా? నేనేం తప్పుగా మాట్లాడట్లేదు, ఎవరిని కించపరిచి మాట్లాడట్లేదు, ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడట్లేదు. దయచేసి ఈ జనరేషన్ పిల్లలు చిన్నతనంలోనే రాలిపోతున్నారు మొగ్గల్లాగా. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఆహారం చక్కగా ఇంట్లో తెచ్చుకొని మీరు తింటూ వాళ్ళకి తినిపించండి. జ్యూసులు చేసి ఇవ్వండి చక్కగా. నేనైతే ఆల్మోస్ట్ అన్ని జ్యూసులు ఇంట్లోనే చేసుకుంటాను. అన్ని జ్యూసుల్లో మనం ఏం చేస్తాం? పాలు పోస్తాం కదా. బ్లాక్ గ్రేప్స్లో మాత్రం పాలు యాడ్ చేయకూడదు. ఓన్లీ షుగర్ కానీ, హనీ కానీ, బెల్లం కానీ, మూడిట్లో ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే హనీ వేసుకుంటా, లేకపోతే బెల్లం వేసుకుంటా. పంచదార మాత్రం వాడను. థ్యాంక్ యూ.